హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి జూలై 18 అయితే తీసానండి. ఆ రోజు మా పాప బర్త్డే ఉంది అనేసి కొంచెం ఎర్లీగా అయితే లేచాను. నార్మల్గా నేను డైలీ లేచే టైం వచ్చేసి 6 అండి. ఏదన్నా పూజ అలాగా ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా అయితే లేచేస్తాను. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగే 5 ఆ టైం అండి. ఇంకా ఎవరు నిద్ర లేవలేరు. ఇంకా నేనైతే ఇంకా బయట అయితే కస అయితే కొడుతున్నాను. ఇంకా కొంచెం ఏమంటారు, చీకటిగా అయితే ఉంది కదండి. ఇంకా మా హస్బెండ్ బయట లైట్ పెట్టమంటే పెట్టలేదు. అంటే లైట్ నార్మల్గా ఇక్కడ ఉంటాయి కదండి గేట్ దగ్గర ఒక్కటే లైటింగ్ ఉంది. అందుకనేసి క్లారిటీ అయితే మీకు లేకపోవచ్చు వీడియో కొద్దిసేపే లేండి. మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇవంతా క్లీన్ చేసేసి ఈరోజు అయితే పెంట కలర్ అయితే వేసాను. ఇంకా ముగ్గు కూడా వేసాను. ఇంకా డైలీ ముగ్గు వ్లాగ్స్ అయితే వస్తుంటాయిలేండి. అంటే సింపుల్గా వేస్తున్నాను. ఇంతకుముందు అయితే చాలా బాగా వేసేదాన్ని ముగ్గులు. ఈ మధ్య గ్యాప్ ఇచ్చాను కదా, ఇంక మళ్ళీ ఇండివిజువల్ హౌస్ ఎందుకంటే నాకు ఇష్టం. ఇంకెలాగా ముగ్గులు వేసుకోవచ్చు, ఇంటి ముందు ఇలాగా వాటర్ చల్లేసేయచ్చు, అలాగ ఇష్టము. అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఇంకా నేనైతే ఇదైతే చల్లుతున్నానండి. ఇంకా ఏమంటారు, పెంట కలర్ అయితే చల్లేస్తున్నాను. ఇంక ఈ విధంగా ఇంకా 2 ప్యాకెట్స్ అయితే వేసేసాను. సిజర్ తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకే నోట్తో కట్ చేశాను. నోట్లో కూడా సగం పోయిందండి. ఇంకా మా హస్బెండ్ బైక్ ఇక్కడ ఇంటి ముందు పెట్టొద్దు, నువ్వు సైడ్కి పెట్టేసి అనేసి చెప్పాను. అందుకనేసి ఆ లాస్ట్లో పెట్టాడు. తన బైక్ మీద కూడా పడ్డాయి. మార్నింగ్ లేచేసి ఇంక ఏమనకుండా సైలెంట్గా అయితే తుడుచుకుంటూ కూర్చున్నాడు బైక్. ఇంక ఇక్కడైతే చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయితే చల్లేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయిపోయిందండి. 2 ప్యాకెట్స్ కదా, మొత్తం అయితే ఇక్కడ మా ఇంటి ముందు అయితే వేసేసాను. ఇంక ఇక్కడ ఇప్పుడైతే కొద్దిసేపు తర్వాత ముగ్గు అయితే వేస్తున్నానండి ఆరిపోయిన తర్వాత. ఈలోపు 6 అయిపోయిందండి. ఇంకా 6 నుంచి మళ్ళీ ఫ్లోర్ క్లీన్ చేసేసి 6:30 అయింది. స్నానం అన్నీ ఇంకా మళ్ళీ టిఫిన్ లంచ్ బాక్స్ హడావిడిగా అయిపోయిందండి ఈరోజు అయితే. ఇంకా అయినా సరే ఇంకా మా పాప బర్త్డే ఉంది కదా, పూజ చేసుకుందాం అనేసి ఇంకా ఎర్లీగా అయితే లేచేసాను. ఈరోజు వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే అండి, భవిష్య బర్త్డే. ఇంకా అందుకనేసి ఇంకా తొందరగా అయితే నిద్ర లేచేసి ఇలా ఇంటి ముందు ఇంకా ముగ్గులు వేసేసి ఇంకా లోపలికి వెళ్ళేసి ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట చేసేసి మళ్ళీ పూజ చేసేసాను. మళ్ళీ మా పిల్లల్ని రెడీ చేయడం, ఈ బ్లాగ్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే ఎంత స్కిప్ చేసేదాన్ని. నేనైతే ఎంత ఎడిటింగ్ చేసినా సరే ఇది వీడియో వచ్చేసి కొంచెం లెంత్ అయ్యి వచ్చిందండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కొద్దిగా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోస్ నావి ఈ వీడియోనే కాకుండా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్, మాది మంచం అనేది విరిగిపోయిందండి. అందుకనేసి మా హస్బెండ్ హాల్లో పడుకుంటాడు. ఇంకా ఈ బొంత ఉంటుంది కదండి, బొంతనే ఇంకా హాల్లో అంటే ఇంకా బొంత యూజ్ చేస్తుంటాం కదండి కింద పడుకోవడానికి అలాగా. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ నేను ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి, బెడ్రూమ్లో పడుకోపో అంటే ఇంకా బెడ్రూమ్లో అయితే పడుకున్నాడు. ఇంకా నేను నిద్ర లేచిన తర్వాత నా ప్లేస్ అనేది ఖాళీగా అయిపోతుంది కదండి. ఇంకా అక్కడ ఒకటే మంచం అయిపోయింది, ఇంకొకటి విరిగిపోయింది, ఇంకొకటి అది ఇంకా అది అల్లియడం అంటారు కదండి, అదైతే అది కూడా పోయింది. అందుకనేసి ఇంకా 2 మంచాలు అయితే ఒకటి బయట ఉంది, ఇంకొక బెడ్రూమ్లో వేసేసాము. అదైతే ఇంకెప్పుడన్నా అది అంటే వెల్డింగ్ అయితే చేపియాలి. మేము ఈ హౌస్కి వచ్చే 3 డేస్ ముందే విరిగిపోయిందండి. ఇంక ఇక్కడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేద్దామన్నట్లు కస అయితే కొడుతున్నానండి. ఇంకా బెడ్రూమ్స్ అన్నీ కొట్టుకొని వచ్చేసాను. లైట్ వేసేస్తే మళ్ళీ వాళ్ళు నిద్రలేస్తారు కదా అన్నట్లుగా లైట్ వేయకుండానే కొట్టుకొని వచ్చేసి మీకు ఇక్కడ హాల్లో వరకే చూపిస్తున్నాను. ఇంకా ఈ హౌస్లో అయితే ఇంక ఇప్పుడిప్పుడే పనులు అయితే సెట్ అవుతున్నాయండి. ఇంకా కొన్ని అంటే ఒక హౌస్ చేంజ్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా, ఆ హౌస్లో అన్నీ సెట్ అయ్యే వరకు అలాగా. ఇంక ఇక్కడైతే బెడ్రూమ్స్ అండి, ఇవి ఎదురెదురుగా ఉంటాయి. బెడ్రూము 2 బెడ్రూమ్లకు కలిసి ఒకే వాష్రూమ్ అది ఉంటుంది కదండి, బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఇంకా 2 లోపలే ఉండింటే బాగుండేదేమో అలాగా అనుకునేదాన్ని. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఇంకా మా పిల్లలు అసలు ఏమంటారు, ఇంకా వాళ్ళకి 2 బాత్రూమ్స్ అలాగా ఉంటేనే అంటే ఇద్దరు ఒకేసారి స్నానం చేయాలి అలాగ అనేసి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగా ఇంకోటి ఉండింటే బాగుండేదేమో. ఇంకొకటి బయట అయితే ఇచ్చేయారు. నార్మల్గా 2 BHK అంటే 2 బాత్రూమ్స్ లోపలనే ఉంటాయి కదా. ఇంకా మేము ఇక్కడ మీ బాత్రూమ్ ఇది ఉంది కదండి, ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ అయితే యూజ్ చేయం. పింక్ కలర్ ఇది పెయింట్ వేశారు కదా, అది వచ్చేసి అటు సైడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. మేము ఇంకా అది ఒక్కటే యూజ్ చేస్తాము. ఇక్కడైతే ఫైనల్గా ఫ్లోర్ అయితే క్లీన్ చేయడం కూడా కొద్దిగానే చూపించాను. అప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుందనేసి కట్ చేసి అయితే తీసేసాను. ఈ పెంట కలర్ ఉంటుంది కదండి, నేను తడబడుతున్నాను. పెంట కలరు చల్లడం ఏమో కానీ అండి,
ఇక్కడ ఉంటుంది కదండీ! డ్రెస్‌కి మొత్తం అయితే అయిపోయిందండి. పెంట కలర్ అది పోతుందో లేదో కూడా తెలీదు కలరు. నా చేతులకి, కాళ్ళకి మొత్తం ఇంకా పసుపు పూసుకున్నట్లుగా అలాగా అయిపోయిందండి. ఇక్కడైతే చూసారు కదా! ఇంకా ఫైనల్‌గా ఇంకా బయట కూడా క్లీన్ చేస్తున్నాను. నార్మల్‌గా వాటర్‌తో కొట్టేస్తే అండి వాటర్ ఆగేసి అంతా ఏమంటారు ఎన్నాళ్ళ నుంచో తుడవనట్లు అలాగా అనిపిస్తుంది. అంటే ఈ ఫ్లోరే అలాగనో ఏమో తెలీదు. బయటైతే ఎంత నీట్‌గా తుడిచినా సరే మళ్ళీ కొద్దిసేపటికి చూపిస్తానులెండి. ఎప్పుడన్నా వ్లాగ్స్‌లో ఇంకా నేను నీట్‌గానే పెట్టుకుంటాను కదా! ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికైతే తెలిసే ఉంటుంది హౌసు. నాకు ఏ హౌస్ అయినా సరే చాలా ఇష్టం అండి నీట్‌గా పెట్టుకోవడము. ఇంకా అందుకనేసి ఇంకా నాకు తగ్గట్టుగా ఏ హౌస్‌నైనా మార్చేసుకుంటాను అలాగా. ఇంకా ఈ హౌస్ అయితే మీరు వచ్చినప్పుడు చూసారు కదండీ! ఇప్పుడు నేను సర్దుకున్నాక ఎలాగ ఉందో కామెంట్ చేయండి. అంటే ఆ రోజు ఫస్ట్ డే ఇంకా పాలు పొంగిచ్చినప్పుడు వీడియో తీశాను కదండీ! తర్వాత నేనైతే ఇంకా సర్దేశాను హౌస్ మొత్తం నీట్‌గా. ఇప్పటికి 15 డేస్ అవుతుందేమో ఈ హౌస్‌లో వ్లాగ్స్ అయితే మీకు రాబట్టి. ఇక్కడ గడపకైతే పసుపయితే పూస్తున్నానండి. ఎంతైనా సరే మనం ముగ్గులు వేసేసి, ఇంక గడపకు పసుపు పూసేసి, కుంకుమ పెట్టేస్తే ఇంక అసలు ఆ లుక్కే వేరే బావుంటుంది గదండీ! అందుకనేసి నేను గూడా ఇంక పూసేస్తున్నాను. ఏదైనా పండగ గానీ, ఏదైనా బర్త్‌డే పిల్లలవి అలాగా ఉంటే కంపల్సరీగా అయితే ఇంక ఇలాగ గడపకైతే పసుపు పూసేసి, ఇంకా పూజ అవన్నీ చేసేసుకుంటానండి. ఇంకా నార్మల్ డేస్‌లో ఇంకా ఊరికే ముగ్గయితే వేసేస్తాను. ఆ ముగ్గు గూడా ఇంతకుముందు నా హౌసెస్‌లో వైట్ కలర్ ఫ్లోర్ ఉండేది. అప్పుడు వేసేదాన్ని గాదు. అందుకనేసి ఇలాగ ఉంటే బావుంటుంది గదా! అన్నట్లుగా ఈసారైతే ఇంకా ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడైతే చూసారు గదా! బొట్లయితే పెట్టేస్తున్నాను. ఇంకా పండగ లాగానే ఇంకా ఏమంటారు పండగనా అనేసి అనుకున్నట్టు అంటే ఆ రోజు పండగ గూడా పడింది తొలి ఏకాదశి. కానీ అందరూ ఒకే రోజు చేస్తారంట. మా సైడ్ అయితే 2 డేస్ అయితే చేస్తారండి. ఇంకా మార్నింగ్ అందరూ భక్షాలు అలాగా ప్రిపేర్ చేసుకుంటుంటారు గదా! మార్నింగ్ టైం లేదండి అప్పటికే. ఇప్పటికే 6:30 అలాగ అవుతుంది. ఇంకా టైం అవుతుంది స్కూల్‌కి అన్నట్లుగా మళ్ళీ ఈరోజు పాయసం అయితే ప్రిపేర్ చేశాను. సేమియా పాయసము, ఇంకా టిఫిను, లంచ్ బాక్స్ అన్నీ ఉంటాయి గదండీ! పిల్లల్ని రెడీ చేయడం అన్నీ ఇంకా హడావిడిగా అయిపోయింది. ఇంకా పండగ అనుకోండి ఏదన్నా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి నిదానంగా అయినా ఏదైనా వర్క్స్ చేయొచ్చు. కానీ ఈరోజు స్కూల్ కూడా ఉంది గదా! మార్నింగే అన్నీ చేసేయాలి కాబట్టి ఇక్కడ ఫైనల్‌గా ఇంకా ఎవరు నిద్ర లేవలేదు. ఇంకా నేనైతే ఫ్లోర్ క్లీన్ చేసేసి బయట అంతా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా చాక్ పీస్‌తో వేశాను కాబట్టి అలాగ అనిపించిందండి. ముగ్గు పొడైతే తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారు గదా! ఈ విధంగా సింపుల్‌గా స్టెప్స్ పైనైతే వేసేసాను. ఇంకా అంతా ఫ్లోర్ అంతా బయట క్లీన్ చేసేసాను గదా! ఇప్పుడు ఇంకా హౌస్ గూడా ఒకసారి చూపిచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతాను. చూసాను గదా! నా హ్యాండ్స్‌కి చూడండి ఎలాగ అంతా పెంట కలర్ అయితే పడిపోయిందండి హ్యాండ్స్ పైన అంతా. ఇలాగైతే ఇంకా హౌస్ అంతా బయట మొత్తం ఎంత క్లీన్ చేసినా బయట అనేది నీట్‌గా అయితే ఉండట్లేదండి. ఇంకా లోపలైతే బానే ఉంది ఫ్లోరు అంత నీట్‌గానే వచ్చేస్తుంది. ఇంకా ఒకసారి తుడిచినా సరే నీట్‌గా తడిగుడ్డ వేసేసి బావుంటుంది. కానీ నేను 2 టైమ్స్ అయితే తుడుస్తాను. ఇక్కడ మా పిల్లలు నిద్ర లేవకుండా వాళ్ళకి డోర్ అయితే వేసేసి వచ్చానండి. మళ్ళీ నేను సౌండ్స్ ఏదైనా చేస్తూ ఉంటే నిద్ర లేచేస్తారు. ఇంకా ఏదో ఒకటి మనకి కిచెన్‌లో ఏదో ఒకటి అవసరం పడుతుంది గదండీ! కొద్దిగా సౌండ్ వచ్చేసినా సరే ఇంకా నిద్ర లేచేస్తారు. ఇక్కడైతే ఇంకా టెంకాయ అండ్ సేమియా ఉంటుంది గదండీ! ప్యాకెట్స్ అయితే తీసుకొని రమ్మన్నాను. ఇక్కడ నా డ్రెస్ వచ్చేసి లూజ్‌గా అయితే ఉందండి. నేను లూజ్‌గానే ఇష్టపడతాను. టైట్‌గా మొన్న వేసుకున్నాను గదా! ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా డ్రెస్ ఏమంటారు అంత టైట్‌గా ఇష్టం ఉండదండి. నాకెందుకో ఏదైనా లూజ్‌గానే వేసుకుంటాను. ఇంకా డైలీ యూజ్‌కి కదా! ఇంట్లో ఉన్నప్పుడు మనం లూజ్‌గానే ప్లాజో అండ్ ఇదైతే వేసేసుకుంటాను. ఇక్కడైతే రైస్ అయితే ముందే కడిగి పెట్టానండి మార్నింగ్ అయితే. ఇప్పుడైతే ఎసురు అంటారు మా సైడు. అలాగా 1కి 2 వాటర్ అయితే పోసేస్తున్నాను. పోసేసి ఇంకా ఇక్కడ చూస్తున్నాను నిద్ర లేస్తారో ఏమో అన్నట్లుగా ఇంకా ఆల్రెడీ నిద్ర లేస్తుంటారు కూడా మా పిల్లలు. ఇంకా అందుకనేసి నా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నిద్ర లేపేదిలే అన్నట్లుగా మా చిన్న పాప అయితే "నువ్వు ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు నిద్ర లేపమ్మా" అనేసి చెప్తూ ఉంది. నేనైతే నా వర్క్స్ అయిపోయేంత వరకు వాళ్ళని నిద్ర లేపనండి. వాళ్ళకు మెలకువ వస్తే లేస్తే ఏం కాదు. లేకపోతే ఇంకా నా చుట్టూ తిరుగుతుంటే నాకు అస్సలు వర్క్స్ అవ్వవండి. నేను ఏదైనా వర్క్స్ చేస్తున్నాను అనుకోండి అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా నాకు అయితే ఇంకా నా వర్క్స్ నేను అంటే నాకు అలవాటు అయిపోయింది. నేనైతే చేసుకుంటుంటాను కదండీ. ఎవరైనా మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇంకా నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసి పిల్లలు నిద్ర లేవకముందే ఇంకా అన్నీ చేసేసుకుందాం అన్నట్లుగా ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను. పప్పుకు కూడా పెట్టేసి ఇంకా హాట్ వాటర్ పెట్టేసేయాలి. ఉగ్గాని ప్రిపేర్ చేయాలి. సేమియా పాయసము ఇలాగ అన్ని వర్క్స్ అయితే ఇంకా చేసేసుకున్నానండి ఎర్లీ మార్నింగే. ఇంకా 8:30 లోపు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పాపకు కూడా స్నానానికి అనేసి ఇంకా ముందే వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా పాలు కూడా వేడి పెడుతున్నాను సేమియా పాయసంలోకి. సేమియా పాయసం అయితే సూపర్‌గా అయితే వచ్చేసిందండి. ఈరోజు మా అమ్మలు వాళ్ళకి కూడా బా నచ్చింది. మళ్ళీ ఈవినింగ్ కూడా స్కూల్ నుంచి వచ్చాక తినేసారు. అంటే ఎక్కువ నేను పాలే వేసేస్తాను. కొద్దిగా వాటర్ ఏసేసి సేమియా బాయిల్ చేసేసి మళ్ళీ
ఏమంటారు ఇంకా పాలైతే వేసేస్తాను లాస్ట్‌లో. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారు. కొంతమంది పాలల్లో ఉడికిస్తారు. నేనైతే పాలనేది లాస్ట్‌లో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికిచ్చేస్తాను. ఇక్కడ బొరుగులైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకొనొచ్చారు. అది 3 టైమ్స్ అలాగ వచ్చేస్తుందండి మాకి. ఇంకా 6 ఎన్నుంటాయో 6 పళ్ళనుకుంటా. నేనైతే నాకు తెలీదు. ఇంకా అవైతే మాకు 3 ఆర్ 4 టైమ్స్ అలాగా. ఇంకా మా హస్బెండ్‌కు, పిల్లలకి, నాకు అందరికైతే 3 టైమ్స్ అలాగొచ్చేసాయి. ఇక్కడ చూసారు గదా! ఇంకా బొరుగులైతే నానబెట్టి పెట్టుకుందామనేసి ఇంకా పూజకు కూర్చున్నాననుకోండి, ఇంకా ఈ వంట ఇలాగే ఉండిపోతుంది. మళ్ళీ పిల్లలకు స్కూల్ లేట్ అయిపోతుంది గదా! ఫస్ట్ అయితే వంట చేసేసి తర్వాత పూజ చేద్దామన్నట్లుగా ఇంకా పూజలో ఒక 1 అవర్ అన్నా పడుతుంది గదండీ! హాఫ్ అన్ అవర్, 1 అవర్ అన్నా. ఇంక ఇక్కడ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే పూజ అనేది ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అన్నట్లుగా. ఇంతకుముందు అండి మండే వస్తే చాలు నేను 5కి అలాగా నిద్ర లేచేదాన్ని. ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయిందండి. అన్నీ తగ్గిపోవాలి అనేసి నేనైతే ఇంక ఇక్కడ 6-7 లోపు వాటర్ అయితే వచ్చేసాయి. ఆ వాటర్ కోసమన్నా నిద్ర లేవాలి కదా అన్నట్లుగా ఇంక ఇక్కడైతే కౌంటర్ టాప్ కూడా ఇది చెప్పాను కదండి నిన్నటి బ్లాగ్లో చిన్నగా అయితే ఇచ్చేసారు. ఎక్కడ ఏ పెట్టాలో కూడా ఎంత పెట్టినా సరే ఇంకా సర్దనట్టే అలాగ అనిపిస్తూ ఉంది. కొంచెము కిచెన్ అనేది పెద్దగా ఉండింటే బాగుండేది అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే ఇంకా బొరుగులైతే వేసి నానబెట్టి పెట్టేసానండి. ఇంకా బొరుగులు నానబెట్టేసి ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఆనియన్స్, టమోటా. ఆనియన్స్ అనేవి మా హస్బెండ్‌కి అయితే ఎక్కువ వేయాలి. ఇంక అందుకనేసి పెద్దవే తీసుకున్నానండి. పెద్దవి తీసుకొని ఇంక ఈ విధంగా ఇంకా ఇది వచ్చేసి పాలైతే వేడి పెడుతున్నాను. ఇక్కడ నెయ్యి కూడా తీసుకొనొచ్చాడు. ఒక చిన్న ప్యాకెట్. ఆ నెయ్యిలో అయితే ఇవి సేమియా ఉంటాయి కదండీ! సేమియా అయితే ఫ్రై చేసేస్తాను. ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నానండి పాలలో. నేను ఇంతకుముందు వేసేదాన్ని కాదు. మా అక్క వాటర్ వేసేసుకోవాలి పాలల్లో అనేసి చెప్పింది. ఇంకా సర్లే అనేట్లే అప్పటి నుంచి ఇంకా అలాగా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! నెయ్యి అయితే వేసేస్తున్నాను. నెయ్యి వేసేసి ఇంకా నాకు చేతిలోకి చూడండి పెంట కలర్ అస్సలు పోలేదు. ఇక్కడ నెయ్యి వేసేసి ఫస్ట్ ఒక ప్యాకెటే వేద్దాం అనేసి అనుకున్నాను. మళ్ళీ తర్వాత పిల్లలు ఉన్నారు కదా తింటారులే అన్నట్లు మళ్ళీ 2 ప్యాకెట్స్ ఎంతున్నాయి అవి చిన్న చిన్నవే కదా అనేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కూడా వేసేసానండి. ఈ విధంగా ఇంకా సేమియా అయితే ఫ్రై చేసుకుందాం అనేసి కొద్దిగా నెయ్యి అయితే వేసేసి ఇంకా సేమియాలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది నేను ఒక వైపు కలుపుతుంటే చేయి అనేది కాలుతుందండి. బట్ట ఉంటుంది కదండి ఇది క్లాత్ ఇంకా మసి బట్ట అంటారు కదా అవైతే నేను ఒకటి నాప్కిన్ టైప్ అది పెట్టుకున్నాను. ఇంకా అది కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అన్నిటికీ అదే యూజ్ చేస్తాను. ఇక్కడైతే సేమియా అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ పాలు అండ్ పప్పు అండ్ రైస్ అయితే పెట్టేశాను. అన్నీ ఒకేసారి అండి 4 పొయ్యిలు ఉన్నందుకు ఇంకా లేడీస్ అనుకుంటుంటారు కదా ఇంకొక ఏమంటారు అలాగా. ఇంకా నేను కూడా ఫస్ట్‌లో 2 బర్నర్స్ పైనే అన్ని రకాల వంటలు చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంకా 4 బర్నర్ ఉన్నందుకు ఇంకా ఈజీగా అయితే అయిపోతున్నాయండి. ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఏ వంట అయినా సరే. ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఉగ్గాని ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా. మీరు ఆల్మోస్ట్ నా వ్లాగ్స్‌లో చూస్తూ ఉంటే ఎప్పుడు ఉగ్గానైనా సిస్టర్ అనుకోవచ్చు. ఇంకేం చేస్తామండి ఇంకా పూజ చేసుకోవాలంటే తొందరగా ఏవి చేసుకోవాలి. ఉప్మా అండ్ ఉగ్గాని ఇలాగ తొందరగా అయిపోతాయి కదా! పూజ చేసుకునే రోజు మాత్రం ఇలాగ అన్ని వర్క్స్ కంప్లీట్ అవ్వాలంటే మనం తొందరగా ఎర్లీగా ఏదైతే చేసుకోవాలి. ఇంకా నేనైతే చపాతీ అయితే ఇప్పటి నుంచి నైట్ టైం అయితే పెట్టుకున్నానండి. ఒక 3 మంత్స్ అవుతుందేమో. అంటే డే టైం మార్నింగ్ టైంలో చేసే పిల్లలకి హడావిడిగా అయిపోతుంది కదండీ! వాళ్ళు ఇంకా అందుకనేసి నైట్ టైమ్ అయితే మనము కర్రీ అండ్ చపాతీ పెట్టేసి ఇవి నువ్వు కంపల్సరీగా తినేసేయాలనేసి తినేస్తారు. ఇంకా స్కూల్‌కెళ్ళే హడావిడిలో తినేసేయరు కదా సరిగ్గా అన్నట్లు. ఇంతకుముందు మార్నింగ్ టిఫిన్ కోసం చపాతీ అలాగా ప్రిపేర్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు లేదండి. ఇంకా నైట్ టైమే చపాతీ అండ్ కర్రీ ఏదైనా సరే. ఆఫ్టర్‌నూన్ పప్పు, రైసు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇలాగ తొందరగా అయ్యే టిఫిన్స్. ఇంకా అలాగా మేనేజ్ చేసుకుంటాను. ఒక సిస్టర్ అడిగింది అంటే మీరు ఎన్ని గంటలకు లేస్తారనేసి. నేనొచ్చేసి ఈరోజైతే 5కి లేచాను. కానీ రోజు అయితే 6కి లేస్తాను. ఇంకా పూజ అంటారా, పూజ టైం ఉంటే చేసుకుంటాను. లేకపోతే లేదండి. ఇంకా ఇంతకుముందు ఈవినింగ్ డైలీ పూజ చేసేదాన్ని. నాకే అనిపిస్తుంది బద్ధకం వచ్చేసింది నాకు గూడా. ఇప్పటి నుంచి మళ్ళీ డైలీ అయితే పూజ చేసుకోవాలనేసి అనుకుంటుంటాను. మళ్ళీ ఈవినింగ్ వాకింగ్‌కి అలాగా వెళ్ళేసరికి ఇంకా టైం అయిపోతుందండి. మళ్ళీ వచ్చేసి పిల్లలకు హోంవర్క్ అది ఇది అయిపోతుంది. మార్నింగ్ టైంలో అస్సలు అవ్వదండి. కొంచెం ఎర్లీగా లేస్తే అవుతుంది. కానీ నైట్ టైం కొంచెం ఎడిటింగ్ అది లేట్‌గా పడుకుంటాను కదా! అందుకనేసి. ఇక్కడ రైస్ అయితే వచ్చింది. పాలు కూడా వేడి పెట్టేసాను. పప్పు కూడా అయ్యింది. పప్పు ఏమంటారు ఆహ్, వెనపడమో ఏదంటారు కదండీ! అయిపోయింది అది కూడా. ఇంకా చూపియలేదు. ఇప్పటికే చాలా లెంత్ అయిందండి వీడియో. ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసేసి వాటర్ ఉంటుంది కదండీ! వాటర్ కూడా యాడ్ చేసేస్తే ఇంకా సేమియా అనేది బాయిల్ అయిన తర్వాత లాస్ట్‌లో పాలైతే యాడ్ చేశాను. ఇక్కడ ఉగ్గాని కూడా ఇంకా
అన్నీ తిరగమాత ఉంటుంది కదండి, అదైతే ఉడికించి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి యాలకల కోసం అనేసి వెతుకుతున్నాను, ఒకటి దొరికిందండి. ఇంకెలాగో మా పిల్లలు తినాలి అనేసి ఇంక ఇందులో జీడిపప్పు కానీ బాదం అవి ఏమీ అయితే వేయలేదు. ఇంకా నేనైతే ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను, కానీ మా హస్బెండ్కి అన్ని గుర్తుండవు. నేనైతే తెచ్చుకుంటాను కంపల్సరీగా బాదం అవి అయితే. ఇంతకుముందు నానబెట్టి పెట్టుకునేదాన్ని కదా, పిల్లలకి తినేసి ఇచ్చేదాన్ని అలాగా. ఇంక ఇక్కడైతే చూసారు కదా, బొరుగులు అయితే ఇంక ఇందులో వేసేసి సిమ్లో పెట్టేసి, ఇంకా బొరుగులు తిరగమాత అంటారు కదండి, మా సైడ్ అయితే అలాగే అంటారు. ఇంకా ఈ బుగ్గాని వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేస్తే ఇది కూడా అయిపోవస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకా సేమియా పాయసం కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా పాలు అయితే పోసేస్తే లాస్ట్లో పాయసం రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే ఇంకా ఒకసారి కలిపేసి ఇంకా అది కూడా పెట్టేద్దాం స్టవ్ పైన అనేసి, ఇంకా ఇక్కడ సేమియా కూడా ఉడికిపోయింది, పాలు అయితే పోసేస్తున్నాను అందులో. ఫైనల్గా ఇంకా అన్ని వంటలు కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇంక ఇప్పుడైతే అన్ని పక్కన అయితే పెట్టేస్తాను, సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసి ఇంకా అన్ని ఇంకా పక్కన అయితే పెట్టేస్తాను. అన్ని వంటలు ఇంకా లాస్ట్లో చూపిస్తానులేండి ఏమేమి చేశాను. ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూల్ ఉన్నప్పుడు ఇంకా అందరికీ అలాగే ఉంటుంది కదండి, హడావిడిగా. ఎంత హడావిడి ఎంత టెన్షన్ పడకూడదు అనుకున్నా సరే లేట్ అయిపోతుందేమో నా అలాగా కొంచెం ముందర లేసేస్తే అన్ని వర్క్స్ అయిపోతాయండి. కానీ ఇంక ఇప్పుడు మనం లేట్గా అయితే ఇంకా మొబైల్ చూస్తున్నాం అలాగా నిద్రపోతుంటాం కదా, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేవాలనిపించదు. ఇంకా అయినా సరే స్కూల్ ఉందనుకోండి తొందరగానే లేచేస్తాను నేను. ఇంకా స్కూల్ లేకపోతే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది. ఇక్కడ పాయసం అయితే సిమ్లో పెడుతున్నాను. నేను ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తుంటే అక్కడ పొంగిపోతుందండి, అందుకే సిమ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు కూడా పోపు అయితే పెట్టేద్దాం అన్నట్లు ఇంకొక బాండి ఇందాక పాలు వేడి పెట్టిందండి, అదే కడిగేసి అందులోనే పెట్టేస్తున్నాను. అన్నీ అల్యూమినియం యూజ్ చేస్తున్నారు సిస్టర్ అనుకోవచ్చు, ఇంకా స్టీల్వి అప్పటికప్పుడు కొనాలి అంటే. ఇంకోటి ఏంటంటే స్టీల్ వాటిలో నాకు అస్సలు వంట చేయడానికి రాదండి, ఎక్కువగా మాడిపోతుంటాయని. ఇంకా అందుకనేసి నేనైతే ఈ పప్పు కుక్కర్ తప్ప మిగతావన్నీ ఇవే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పోపు అయితే పెట్టేస్తే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను వచ్చేసి వీడియో వచ్చేసి వాయిస్ ఆఫ్టర్నూన్ అలాగ ఇస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైం అంటే నాకు నిద్రపోయే టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ నిద్రపోతాను, అప్పుడప్పుడు పడుకోనండి, ఏదైనా వర్క్ ఇలాగ ఎడిటింగ్ అది చేసుకునేది ఉంటే. మిగతా డేస్లో అయితే ఇంకా కంపల్సరిగా నిద్రపోతాను. ఇంక ఇక్కడ ఒకసారి కౌంటర్ టాప్ అంతా తుడిచేసి ఇంకా పాయసం ఏమంటారు పూజ చేసేసి ఇంకా పాయసం కూడా ప్రసాదంగా పెట్టేసి ఒక టెంకాయ అయితే తీసుకొని వచ్చాడు కదండి మా హస్బెండ్, అదే కొబ్బరికాయ టెంకాయ కూడా కొట్టేద్దాం అన్నట్లుగా ఇంకా టెంకాయ అయితే తెప్పించుకున్నాను. అంటే ఈరోజు పండగ కూడా ఇంకా నార్మల్గా నేనైతే ముందు రోజు అయితే చేయలేదు. ఇంక ఈరోజు అయితే పూజ అయితే చేసేసానండి. ఇంకా చేయలేదంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే ఇది ఏమంటారు ఇక్కడ వచ్చేసి పప్పు పచ్చిమిర్చి పప్పు మామూలు వాళ్ళ ఫేవరెట్ అండి. ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి గురించి ఒకటి చెప్తానండి, ఫస్ట్ అయితే ఈ వంటలు అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఉగ్గాని రైసు పప్పు అండ్ సేమియా పాయసం అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసేస్తాను. ఈ విధంగా అయితే చూసారు కదా, వేడిగా అయితే పొగలు అయితే వచ్చేసినాయి, కొద్దిసేపటికి చిక్కగా అయితే అయిపోతుందండి సేమియా పాయసము. ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా ఇంకా అయిపోయింది. ఇప్పుడే మా పిల్లలు అయితే నిద్ర లేచారు, ఈరోజు బర్త్డే విష్ చేయండి అనేసి చెప్తూ ఉన్నానండి. ఇంకా మా పిల్లల్ని అయితే ఇంకా హాట్ వాటర్ పెట్టాను కదా, ఇంకా స్నానం వాళ్ళన్నా చేస్తారు, లేకుంటే ఇంకా నేనన్నా చేపిస్తాను. నాకు వర్క్ ఉంటే వాళ్ళ డాడీ నన్ను అలాగా. ఇక్కడైతే పూజ అయితే చేద్దాం అన్నట్లుగా అన్నీ అయితే తీసి పెడుతున్నాను. ఇంకా ఈ ప్రమిదలు ఇవి ఉంటాయి కదండి, మేము ప్రమిదని అంటాము, వాటిని అన్నిటినీ క్లీన్ చేయడం ఏమి చూపించలేదండి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇవి పూజ ఏమంటారు పటాలు అయితే ఇంక ఇక్కడ సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా ఇవి ఉంటుంది కదండి, ఇది ఏమంటారు పూజా మందిర్, అక్కడైతే పూజా మందిరం ఇది ఇంకా అదంతా తడిగుడ్డతో అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఇప్పుడైతే పూజ అయితే ఇంకా పటాలైతే ఇలాగ డ్రై అంటే అంటే పిండేసుకొని తుడిచేస్తాను. ఇంతకుముందు తెలియక ఒకటి తడి క్లాత్ మళ్ళీ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అలాగ తుడిచేదాన్ని, ఇంకా అలాగైతే పొంగిపోతాయి కదండి, అందుకనేసి ఇంక ఇక్కడ ఇలాగైతే క్లాత్ అయితే పిండేసుకొని ఇంకా ఇలాగా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా సింపుల్గా తీసాను పూజ బ్లాగ్ కూడా. ఇప్పుడైతే ఇంకా నేనైతే పువ్వులు అయితే తెచ్చుకున్నాను, మా ఇంటి దగ్గర అయితే మా ఇంటికి దగ్గరలోనే అండి. ఇంకా ఇలాగ పువ్వుల చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా దేవుడికి అయితే ఇంకా పూలు అయితే రకరకాల పువ్వులు అయితే పెట్టవచ్చు. ఇంకా నేను ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి తెచ్చుకుందాం అనేసి అనుకున్నాను, కానీ నేనైతే ఇంకేం తెచ్చుకోలేదండి. ఇంకా నిన్న ఈవినింగ్ తెచ్చుకుందాంలే అనేసి అనుకున్నాను కానీ తెచ్చుకోలేదు. ఇంక ఇలాగ పూజ అయితే చేసేస్తున్నానండి సింపుల్గా అయితే.
చేసేసి ఇంకా ప్రసాదం కూడా ప్రిపేర్ చేశాను కదా, ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా మా పిల్లలు కూడా స్నానం అయితే చేసేసారు. ఇంకా వాళ్ళని కూడా ఇంకా హారతి అయితే ఇచ్చేస్తానండి. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నాను పూజ అంతా. ఇంకా పూజ బ్లాగ్స్ కూడా నేను స్టార్టింగ్లో పెట్టేదాన్ని, పూజ సామాగ్రి క్లీన్ చేయడం అవన్నీ. ఇంకా ఈ మధ్య నార్మల్గా వర్క్స్ అవే చూపిస్తున్నాను. ఇంకా అందుకనేసి ఇక్కడ చూడండి, ప్రసాదం అయితే వేసేసి ఒక చిన్న కప్పులో ఇంకా దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టేసి, ఇక్కడ ఇంకా టెంకాయ నీళ్ళు ఫేవరెట్ అని మా పిల్లలకు ఒక గ్లాసులో అయితే పోసి ఇచ్చాను. నాకు కొన్ని కూడా ఇవ్వలేదు. మా పెద్ద పాప అయితే అన్నీ తాగేసింది. ఇక్కడ మా చిన్న పాప అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చేసింది. వాళ్ళ డాడీ కూడా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఆ టెంకాయ పీస్ ఉంటుంది కదా, అది అక్కడ పెట్టి రాపన్నాను అనేసి చెప్పాను. ఇక్కడ మా పాప డ్రెస్ బాగుంది కదండి, వైట్ అండ్ పర్పుల్. వాళ్ళకి అది కూడా వైట్ అండ్ పర్పుల్ కలరే. అంటే మా చిన్న పాప బర్త్డేకి అనేసి ఆ డ్రెస్ అయితే పెట్టాము. ఆన్లైన్లోనే పెట్టానండి. అంటే ఈసారి షాప్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంతకుముందు అయితే షాప్కి వెళ్ళి తెచ్చాను, తీసుకొని వచ్చేసాము. కానీ మా పిల్లలు ఏం చేస్తారంటే అండి, ఇలాగ సాఫ్ట్గా ఉన్నవి ఇష్టపడతారు. అలాగ అంటే గ్రాండ్ లుక్ ఉండదు అనేసి చెప్పినా సరే అలాంటివి ఇష్టము. ఇంకెక్కువ రేటు పెట్టేసి అవి తీసుకొని వచ్చామనుకోండి, ఇంకా అవి బీరువాలోనే ఉండిపోతాయి. అలాగా ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంకా పూజ అయితే చేసేసాను. ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. పూజ గది అయితే చిన్నగా అయితే ఉందండి, ఎక్కువ పటాలు అయితే పట్టవు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలకైతే రెడీ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ఇంకా పౌడర్ వేసేసి ఇంకా తలస్నానం అయితే చేశారు కదా, పైకి ఇలాగ పిల్క అయితే వేసేసాను. ఇంకా బొట్టు కూడా పెట్టేశాను. మళ్ళీ కొద్దిసేపటికి మా అమ్ములు చూడండి తెల్లగా ఉందనేసి పౌడర్ తుడుచుకుంది. ఇంకా మా పాప ఏమంటారు, తనకి ఓన్గా రెడీ అవ్వడం ఇష్టము. అసలు అంటే పిల్లక ఒక్కటి రాదు కాబట్టి సైలెంట్గా ఉంది, లేకపోతే అస్సలు రెడీ చేయనీయదండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, సైలెంట్ కూర్చుంది. కానీ ఇంకేమంటారు, తనకు అస్సలు ఇష్టం ఉండదు రెడీ చేయించుకోవడము. ఏదైనా ఫంక్షన్స్ అలాగా ఉంటే మళ్ళీ జడ వేయడం అలాగైతే రెడీ చేయమంటది. కానీ ఇలాగ నార్మల్ డేస్లో తనే రెడీ అవ్వాలనేసి ఇష్టం తనకి. ఇక్కడైతే ఇంకా నిద్ర వచ్చేస్తుందని నాకైతే వాయిస్ ఇస్తుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంకొక 8 మినిట్స్ లేండి అయిపోవచ్చింది వీడియో. ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా మా పాపకైతే ఇంకా ఫస్ట్ అయితే లిప్ బామ్ ఉంటుంది కదండి, అలా లిప్ బామ్ పెట్టేసి నేను ఫస్ట్, తర్వాత కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. అలాగైతే ఈవినింగ్ వరకు అయితే ఉండదు అన్నట్లుగా. ఇక్కడ మా చిన్న పాపను ఆల్రెడీ పిలక వేసేసి రెడీ చేశాను. తను చూడండి అక్కడ మళ్ళీ వేసేసుకుంటుంది. ఇంక ఇలాగైతే ఇంక ఇద్దరిని అయితే రెడీ చేశాను. ఇద్దరు ఆడపిల్లలు అనుకో చాలా పని కదండి ఎవరికైనా సరే. అంటే వాళ్ళని రెడీ చేయడం, పిలకలు వేయడం, డ్రెస్ వేయడం. అలాగా మగపిల్లలు అనుకోండి ఊరికి క్రాప్ ఉంటుంది, దువ్వేస్తే అయిపోతుంది. ఇంకా వాళ్ళది ఎక్కువ వర్క్ ఉండదు, ఎక్కువ ఏమంటారు బయటికి వెళ్ళినా ఏమన్నా మనం లేడీస్ కార్నర్గా అలాగా వెళ్ళినప్పుడు కొనాల్సిన పని ఉండదు. మా పిల్లలకైతేనే స్టిక్కర్స్ అవన్నీ ఎన్ని తీసుకొని అయితే వచ్చేసినా సరే అండి, అస్సలు ఉండవు ఇంట్లో. ఇంకా మళ్ళీ వెతకాల్సి వస్తుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పడ్డాయి అనేసి వెతుక్కుంటూ కూర్చుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాప చూడండి ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా చాక్లెట్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసేయాలి. మా హస్బెండ్ ఆల్రెడీ పెట్టేశాడు ఒక బాక్స్లో. నేనైతే మళ్ళీ ఇంకా అంటే మా చిన్న పాప వాళ్ళ క్లాస్లో పంచుతుందంట అనేసి తను సపరేట్గా పెట్టుకుంది. చూడాలి అన్నీ ఒకే బాక్స్లో పెట్టాలి. ఇంకా మా పిల్లలైతే ముందు రోజే అండి అస్సలు ఇంకేమంటారు, ముందర పెట్టుకొని చాక్లెట్స్ అన్నీ ఇవి సరిపోతాయా, ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనేసి ముందు రోజు నుంచే వాళ్ళకి అస్సలు చెప్పానండి, నీ బర్త్డే ఈ నెక్స్ట్ మంత్ వస్తుంది అలాగా. కానీ ఆటోమేటిక్గా ఎలా తెలిసిపోతుందో ఏమో. చెప్పాను అనుకోండి ఒకటే, ఎప్పటి నుంచి అమ్మా, ఎప్పుడు వస్తుందమ్మా, ఈరోజు రేపా, ఈరోజు డేట్ ఎంత, అలాగా అడుగుతూనే ఉంటారు. ఇక్కడ చూడండి రెడీ చేసినా సరే మళ్ళీ ఇంకా మళ్ళీ రెడీ అవుతుందనేసి చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉంటే ఇంకా టవల్స్ అన్నీ, అంటే అందరివి స్నానాలు మార్నింగ్ అయిపోయాయి కదండి, ఇంకా మార్నింగ్ వాటర్ వచ్చేటప్పుడే వేసేద్దాం అన్నట్లుగా ఇంకా వేసేసాను. సర్పు వేసేసి, నేను సర్పే యూజ్ చేస్తాను, లిక్విడ్ యూజ్ చేస్తే ఇంకా బాగా వచ్చేస్తాయంట కదండి మురికి. నేను అసలు వాషింగ్ మిషన్ తెచ్చినప్పటి నుంచి లిక్విడే యూజ్ చేయలేదండి. ఇక్కడ మా హస్బెండ్ ఏదో అంటున్నాను నేను, ఏంటంటే నార్మల్గా వీడియోస్ తీస్తూ లేట్ చేస్తున్నావు వర్క్స్ అనేసి అంటున్నాడు. అంటే నీకేం చెప్పలేదు కదా నేను అనేసి అంటున్నాను నేను. నేను ఏదైనా సరే ఏదైనా వర్క్స్ చేసుకుంటానంటే ఎవరైనా నాకు అంటే కోపం వచ్చేస్తుందండి. నాకు ఈ వీడియోస్ తీసుకుంటూ పనులు చేసుకోవడం అంటే నాకు కూడా చాలా టైం పడుతుంది. కానీ అది అర్థం చేసుకోకుండా అలాగంటే ఇంకా కోపం వచ్చేస్తుంటుంది కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే అదే మాట్లాడుతున్నాను తనతో. ఇంకా లేట్ అయిపోతుంది, లంచ్ బాక్స్ ప్యాక్ చేయలేదు, ఇంకా ఏదేదో అంటుంటే ఇంక నేనైతే అని చెప్తున్నాను. అంటే సపోర్ట్ చేస్తాడు వీడియోస్కి, కానీ ఎప్పుడైనా ఇలాగ టైం లేట్ అయిపోయినప్పుడు, స్కూల్కి అలాగా లేట్ అయిపోయినప్పుడు అంటుంటాడు. కానీ నేను
స్కూల్ టైంకి అంతా చేసేస్తానండి. 8:30కి అంతా చేసేస్తాను. వాళ్ళు స్కూల్‌కి 8:30కి అయితే వెళ్తారు. ఇంకా 10 మినిట్సే కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి స్కూల్‌కి ఇంక తొందరగానే వెళ్తారు. కానీ మా హస్బెండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా అవ్వలేదనేసి అలాగా అంటూ ఉంటాడు. ఇక్కడైతే నేనైతే పాయసం అయితే పెడుతున్నాను. మా పిల్లలకి పాయసం అయితే పెట్టి ఇంకా ఇదేమంటారు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాయసం అయితే తినమని చెప్పాను. తర్వాత ఉగ్గానైతే పెట్టేసానండి పిల్లలకు. ఇంకా లంచ్ బాక్స్ కోసం అనేసి రైస్, పప్పు అయితే పెట్టేస్తున్నాను. మీరేంటి సిస్టర్ ఆర్పకుండా రైస్ అలాగే పెడుతున్నారనేసి అనుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తానండి. ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇంకా ఆర్పడం అలా గాకుండా ఇలాగే లంచ్ బాక్సెస్ అయితే తీసుకెళ్ళి పెట్టేస్తాను ఫ్యాన్ కింద అయితే. ఇంకా పాయసం గూడా ఇద్దరికైతే ఏమంటారు వాళ్ళకిద్దరికీ పెట్టిచ్చేసాను. తినేసారు. మళ్ళీ ఉగ్గాని అయితే పెట్టాను. వీళ్ళిద్దరూ ఒకే ప్లేట్‌లో ఎప్పుడు తినరండి. కానీ ఈరోజైతే ఒకే ప్లేట్‌లో అయితే పెట్టుకొని తింటామంటే సర్లే అనేసి ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ ఉన్నాడు గదండీ! మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా అందరూ కూర్చొని తింటారు. మా హస్బెండ్ అంటే నార్మల్‌గా మార్నింగ్ ఆ టైంలో వెళ్ళినప్పుడు నేనైతే వాళ్ళకి తినిపిచ్చేస్తానండి. టైం ఉంటే ఖచ్చితంగా తినిపిచ్చేస్తాను. టైం లేనప్పుడు వాళ్ళకే చెప్తాను తినేసేయండి నాన్న అనేసి. ఇక్కడ చాక్లెట్స్ అదే చెప్పాను కదండీ ప్యాక్ చేయాలనేసి. వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నారు. ఆ డబ్బాలో సరిపోవు అన్నట్లుగా మళ్ళీ ఇంకొక డబ్బాలో అయితే వేసేసి మా చిన్నమ్ములకైతే ఇచ్చేసాను. ఇక్కడైతే నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. వాళ్ళైతే ఉగ్గాని అయితే తినేస్తున్నాను. ఈ విధంగా మా పాప మళ్ళీ పాయసం బావుందనేసి మళ్ళీ పాయసం ఫస్ట్ వద్దనేసి చెప్పారు. మళ్ళీ లాస్ట్‌లో ఉగ్గాని వద్దు పాయసం తింటాం అన్నట్లుగా అలాగ చేస్తూ ఉన్నారు. నా టేస్ట్ చూడనేసి చెప్తున్నాను. నువ్వే తిన్నానా అనేసి చెప్తున్నాను మా భవిష్యనైతే. అంటే మనం తినేసి వాళ్ళు అదే స్పూన్‌తో నాకిష్టం ఉండదండి. అందుకనేసి అంటే నాకు కాదు. అంటే పిల్లలదేం కాదు. మనం పెద్దవాళ్ళం మళ్ళీ ఆ స్పూన్‌తోటే తినేసి పిల్లలకైతే ఇవ్వలేము గదండీ! అందుకనేసి వద్దులే నాన్న అనేసి చెప్తున్నాను. ఇక్కడ ఫైనల్‌గా చాక్లెట్స్ ఒక డబ్బా పట్టుకొని మా పాప అయితే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. ఇద్దరైతే మళ్ళీ ఈవినింగ్ ఆ టైంలో అయితే వచ్చేస్తారు. ఇంకా మా పిల్లలకైతే బాయ్ జెప్పేసి మళ్ళీ ఒకసారయితే లోపలికొచ్చాక ఒక 10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ కసైతే కొట్టేస్తున్నానండి. అంటే నార్మల్‌గా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కసైతే కొట్టకూడదనేసి చెప్తూ ఉంటారు గదా! అందుకనేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కసైతే కొట్టుకొనైతే వచ్చేసాను. ఇంకోటేంటంటే ఈ డ్రెస్ చెప్పాను గదండీ! లూజ్‌గా అయితే ఉంది. నేను వేపిచ్చాను. అంటే స్టిచ్చింగ్ చేపిచ్చాను మళ్ళీ సైడ్‌లకి అలాగా. అయినా సరే ఇంకా లూజ్‌గా ఉంది. నేనెప్పుడు ఎక్సెల్లే తీసుకుంటాను నా సైజొచ్చేసి. కానీ ఈసారి ఎలాగో వచ్చిందో ఏమో! ఇంకెందుకులే బావుంది డ్రెస్ అన్నట్లుగా రిటర్న్ అయితే పెట్టలేదు. 1 ఆర్ 2 టైమ్స్ ఒక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ అలాగా వేసేసుకున్నాక డైలీ యూజ్‌కైతే వేసేస్తానండి. ఏ డ్రెస్ అయినా సరే నేను. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ జేయండి. మళ్ళీ శారీస్ మాత్రం అసలు చూసుకుంటూ ఉంటాను గదా! కట్టను వాటిని. డ్రెసెస్ అయితే ఏదైనా కొత్తది అంటే 1 ఆర్ 2 టైమ్స్ వేశాక వెంటనే వేసేస్తుంటాను. ఇక్కడైతే ఫైనల్‌గా కస కొట్టడం అయితే అయిపోయిందండి. కస కొట్టేసి ఒకసారి మీకు హౌస్ అంతా చూపిస్తాను. బట్టలు గూడా అయ్యాయి ఈలోపు. పైనయితే ఆరేద్దాం అన్నట్లుగా బట్టలయితే. ఇంకా ఒక వర్క్ తర్వాత ఒకటి లేడీస్‌కి వస్తూనే ఉంటాయండి. ఎక్కడి నుంచి వస్తాయి ఏమో! ఇంతకుముందు వాషింగ్ మిషన్ లేనప్పుడే తొందరగా అయ్యేదేమో! ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉన్నాక బద్ధకం అయితే వచ్చేస్తుంది. ఆ బట్టలు ఆన్ చేసేసి ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి చూసుకుంటూ తప్పడం తప్ప అనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ వచ్చేసి మాది సామ్‌సంగ్ అండి. సామ్‌సంగ్ 6.2 కేజీస్ మాది వచ్చేసి. గూగుల్ టెక్నాలజీ ఉంటుంది గదండీ! ఆ కంపెనీలో నుంచి అయితే అది అండి కంపెనీ. ఇంతవరకైతే రిపేర్ రాలేదు. 6-7 ఇయర్స్ అవుతుందనుకుంటా ఆల్మోస్ట్. ఇక్కడైతే బట్టలు, టవల్స్ అన్నీ వేసేసాను. మిద్ద పైనయితే ఆరేసానండి. దాంట్లో కొన్ని సగం కింద గూడా పడిపోయాయి. అంటే క్లిప్పులు అలాగా లేకనో ఎందుకో పడిపోయాయి. ఇక్కడ ఒకటికి 10 సార్లు ముగ్గయితే అక్కడ పోతా, ఇక్కడ పోతా తీసుకుంటూనే ఉన్నానండి. చెప్పాను గదా! ఈ ఫ్లోరొచ్చేసి ఆరిపోయిన తర్వాత చూడండి ఎలాగ అయిపోయిందో. ఎన్ని రోజుల నుంచి తుడవనట్టే ఉంటుంది. ఇక్కడ బొట్లొచ్చేసి నేను పెట్టింది గంధంతో పెట్టేసానండి నీట్‌గా అయితే. ఫైనల్‌గా ఇక్కడ కిచెను, కౌంటర్ టాప్ అన్నీ అయితే నీట్‌గా అయితే అయిపోయాయి. ఈ విధంగా అయితే ఫైనల్‌గా హౌస్ అంతా నీట్‌గా అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.